ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే వచ్చేటప్పటికి వెళ్ళి అవతల పక్కన ఎంత దాకా ఐఎన్డిఏలో భాగస్వామి. తమిళనాడులో డిఎంకే నేతృత్వంలోని ఐఎన్డిఏ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. కానీ ఏనాడు కూడా మంత్రివర్గంలో కాంగ్రెస్కి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ డిఎంకే మాత్రం కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకుంది. ఒకప్పుడు రాజా కనిమొడి లాంటి వాళ్ళ సంగతి చూసాం. ఇప్పుడు సీన్ మారింది. డిఎంకేని బయటికి పంపించేసి టీవీకేని పిలుచుకుంది కాంగ్రెస్. అంటే అనేకంటే కూడా టీవీకే కాంగ్రెస్ని పిలిస్తే కాంగ్రెస్ వెళ్ళి అక్కడ కూటమి ప్రభుత్వంలో చేరింది. ఏకంగా ప్రభుత్వంలో కూడా స్థానం కల్పించాడు విజయ్. అయితే నిన్న జరిగిన ఐఎన్డిఏ భాగస్వామి పక్షాల మీటింగ్కి టీవీకే అటెండ్ కాల, తమిళనాడు నుంచి ఎవరు అటెండ్ కాల. ఎందుకంటే డిఎంకే లేదు, టీవీకేని పిలవలేదు వీళ్ళు ఐఎన్డిఏలో భాగస్వామి కాదు కాబట్టి. అయితే ఇప్పుడు నిన్న ఐఎన్డిఏ భాగస్వామి పక్షాల మీటింగ్స్ అందరూ టీవీకే విషయాన్ని మిగతా భాగస్వామి పక్షాలతో చెప్తే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు కదా అక్కడ ప్రభుత్వంలో, కాబట్టి మేము రెడీ అన్నటువంటిది వాళ్ళు చెప్పుకొచ్చారు. వీసీకే కమ్యూనిస్టులు ఐఎన్డిఏలో భాగస్వామి అట్లా కొనసాగుతున్నారు. డిఎంకేతో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా టీవీకేని రప్పించడమే బెటర్ అంటే విజయ్ని కాంగ్రెస్ పార్టీ పిలిచింది, మాట్లాడుతున్నారు. విజయ్ డెసిషన్ తీసుకోవాలి.